వాస్తవానికి ఈరోజు సింగరేణి పరిస్థితి చాలా ఆందోళనలో ఉన్నది. కొన్ని నిజాలు బయటకు రావడం లేదు. సింగరేణి ఒకప్పుడు సిరుల గని, ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగరేణి పరిస్థితి. పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సింగరేణి నిండా ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గని అయిపోయింది. అది సింగరేణి స్కామ్ల గని అయిపోయింది. దాంట్లోకి పోయే ముందు అసలు సింగరేణిని కేసీఆర్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు తొలగిస్తే దాన్ని పునరుద్ధరించి 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి మళ్ళీ జీవం పోసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. కానీ జరుగుతున్నది ఏంది? వారసత్వ ఉద్యోగాల మీద ఎంక్వైరీ వేస్తాం, వీలైతే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తెచ్చి ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. ఉద్యోగాలు ఇచ్చుడు బీఆర్ఎస్, ఉన్న ఉద్యోగాలు తొలగించడం కాంగ్రెస్ వైఖరి.